కల్పన కల్పన ఏంటి బామ్మగారు? ఆ పుస్తకాల మధ్యలో తాళపత్రాలు పెట్టాను, కనిపించట్లేదు. వాటిని ఇక్కడెందుకు పెట్టారు బామ్మగారు? ఒకసారి చూడు. జరగండి. లేవు బామ్మగారు. అంటే దివ్య ఆ తాళపత్రాలు తీసుకువెళ్ళిందా? తీసుకెళ్ళినట్టే ఉంది బామ్మగారు, అందుకే కంగారు పడ్డట్టుంది. వెళ్ళి దివ్యని పిలు. అలాగే. భగవంతుడా, ఇప్పుడెందుకు ఆ తాళపత్రాల్ని దివ్య కంటపడేలా చేశావు? బామ్మగారు, దివ్య ఇంట్లో లేదు బామ్మగారు, బయట కారు కూడా లేదు. తాళపత్రాలు తీసుకొని దివ్య ఎక్కడికి వెళ్ళింది? దివ్య ఆ పత్రాల్ని చదివితే మన కుటుంబానికి శాపం ఉందన్న విషయం తెలిసిపోతుంది కదా బామ్మగారు. అవును, తన తల్లి శాపం వల్లనే చనిపోయిందని, ఇప్పుడు శశి కూడా శాపం బారిన పడపోతుందని దివ్యకు తెలిసిపోతుంది. అందులో ఆ శాపం గురించి ఉందో లేక ఇంకేమైనా విషయాలున్నాయేమో. ఆమె ప్రాణాలతో ఉండాలంటే కన్యగా మిగిలిపోవాలి. వివాహం చేస్తే మరణం తథ్యం. అందులో ఉన్నది సంస్కృతం, దివ్యకు అర్థం కాదు. అయితే అర్థం చెప్పే వాళ్ళ దగ్గరికే వెళ్ళిందేమో బామ్మగారు. అర్థం చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళిందా? అంటే గుడికా? ఏవండి, శాస్త్రి గారు ఉన్నారా? గురుగారు కోనేటి స్నానానికి వెళ్లారు. విషయం ఏమిటో చెప్పండి. మీకు సంస్కృతం వచ్చా? వచ్చు, గురుగారి దగ్గర నేర్చుకుంటున్నాను. వీటిలో ఏముందో చదివి చెప్పగలరా? చెబుతాను, ఇలా ఇవ్వండి. మీరు అలా కూర్చోండి. మీరు సూర్యదేవర వంశీయులా? అవును. ఏ? ఈ పత్రాలు మీ వంశానికి సంబంధించినవి. వాటిలో ఏం రాసింది? చెప్తాను. దివ్యమ్మ కారు తీసుకుని ఇంత హడావుడిగా ఎక్కడికి వెళ్ళారు? అభిబాబు మనసులో ఏముందని నన్ను అడిగారు. ఒకవేళ బామ్మగారును కల్పనా మేడంను దివ్యమ్మ అడుగుంటారా? వాళ్ళేమైనా చెప్పారా? అందుకే దివ్యమ్మ వెళ్ళుంటారా? వాళ్ళని అడిగితే ఏమైనా తెలుస్తుందేమో. దివ్య చేతుల్లో ఆ తాళపత్రాలు ఉండటం చాలా ప్రమాదం కల్పన. దివ్యకు శాపం గురించి తెలిస్తే అంత తల్లకిందులవుతుంది. అవును బామ్మగారు, అవి ఎవరికంట పడకూడదనుకున్నామో వారికంటే పడ్డాయి. ఎలాగైనా వాటిలోని విషయాల్ని దివ్యకు తెలియకుండా చేయాలి. శాపం గురించి రాసిన తాళపత్రాలు దివ్యమ్మకు దొరికాయా? వెళ్ళు కల్పన, చారుకేసుకు చెప్పి దివ్య ఎక్కడికి వెళ్ళిందో కనుక్కో.
ఎలాగైనా దివ్యని ఆపాలి. సరే బామ్మగారు. చారుకేశా, మేడం, దివ్య హడావిడిగా ఎక్కడికో వెళ్ళింది. తనెక్కడుందో కనుక్కొని ఇంటికి తీసుకురావా? అలాగే మేడం. ఈ విషయం వెంటనే అభిబాబు చెప్పాలి. వెళ్ళు. సారీ సార్. ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడే వస్తాను సార్. చారుకేశా, నీ పర్స్. పర్స్ పడేసుకుని వెళ్తున్నాడేంటి? ఏంటిది? తాళి పర్చేజ్ చేసినట్టుంది. చారుకేశ తాళెందుకు కొన్నాడు? ఆ తాళికి రసీదుకు ఏమైనా సంబంధం ఉందా? హలో, కృష్ణ జ్యువెలర్స్. అవును సార్, చెప్పండి, మీకేం కావాలి? నిన్న మీ షాప్లో ఎవరైనా తాళి పర్చేజ్ చేశారా? ఒక్క నిమిషం సార్. చేశారు సాబ్. రాత్రి 8 గంటలకు ఒక వ్యక్తి వచ్చి తాళి కొన్నారు. ఏం సాబ్? ఏం లేదు, థ్యాంక్ యూ. తాళి తన మెళ్ళోకి ఎలా వచ్చిందో తెలియదని శశి చెప్పింది. తాళి కట్టలేదని అభి చెప్పాడు. ఈ తాళి చారుకేశ కొన్నాడు. అంటే అభిగాడు చారుకేశతో తాళి తెప్పించుకుని నైట్ అందరూ నిద్రపోయాక శశి మెడలో తాళి కట్టి పొద్దున్నే డ్రామా ఆడాడనమాట. రే అభి, దొరికావ్రా. ఈ రసీదుతో రగడ రగడ చేసి నీ పరువు తీస్తాను. చెప్పండి, వాటిలో ఏముంది? ఇందులో ఒక రహస్యం ఉంది. రహస్యమా? మీ పూర్వీకులకు సంబంధించిన రహస్యం. ఏంటది? దేవీపురం ఆలయ ధర్మకర్తలు కదా మీరు? అవును. కొన్ని తరాల క్రితం మీ పూర్వీకుల్లో ఒకరు మణికంఠ, గురుగారు, ఏమిట్రా నువ్వు చేస్తున్న పని? ఈ అమ్మగారు సంస్కృతంలో ఉన్న తాళపత్రాలను చదివి పెట్టమంటేను. నీ మిడిమిడి జ్ఞానంతో, అరకొర అనుభవంతో ఏం చెప్పాలనుకుంటున్నావు? వెళ్ళి పూజకు సిద్ధం చెయ్యి. క్షమించండి గురువు గారు. వెళ్ళు. శాస్త్రి గారు, ఈ తాళపత్రాల్లో ఏముంది? ఏం లేదమ్మా, ఆలయానికి సంబంధించిన పూజా విధానాలు అవి ఉన్నాయి. మరి మీ శిష్యుడు ఏదో రహస్యం ఉందని చెప్పారు. అది పూజా విధికి సంబంధించిన రహస్యం అమ్మా. పురోహితులు మాత్రమే తెలుసుకోవలసిన విధి విధానాలు. మా పూర్వీకులకి ఏదో సంబంధం ఉంది అన్నారు. మీ పూర్వీకులే కదమ్మా ఆలయ ధర్మకర్తలు. పూజా విధికి సంబంధించిన తాళపత్రాలైతే గుళ్ళో ఉండాలి, కానీ మా ఇంట్లో ఈ తాళపత్రాలు ఎందుకున్నాయి? అంటే గుళ్ళో ఒక ప్రతి, ధర్మకర్తల ఇంట్లో ఒక ప్రతి ఉంచడం ఆనవాయితీ కదమ్మా. మీరు అబద్ధం చెప్తున్నారు. మా జేజీ వీటిని రహస్యంగా దాచిపెట్టింది. అంటే వీటిలో ఏదో రహస్యం ఉంది. పురోహితుడు అంటే పురానికి పౌరోహిత్యానికి హితం చేసేవాడమ్మా. నేనెందుకు మీకు అబద్ధం చెప్తాను? లేదు, మీరు ఏదో దాస్తున్నారు. మా పెళ్ళైనప్పటి నుంచి మా అన్నయ్య దేనికో ఆందోళన పడుతున్నాడు. తన మనసులో ఉన్న బాధకు ఈ తాళపత్రాలలో ఉన్న రహస్యానికి ఏదో సంబంధం ఉంది. అదేంటో మీకు తెలుసు. దయచేసి నాతో చెప్పండి. అదేం లేదమ్మా. ఏమీ లేకపోతే నన్ను మా వారిని ఈ గుళ్ళో కూర్చోబెట్టి ఎందుకు హోమం చేయించారు? అంటే అప్పుడు మీరు నూతన దంపతులు కదమ్మా, మీతో హోమం చేయిస్తే మంచిదని. నాతో మా అన్నయ్య ఏవేవో పూజలు చేయించాలనుకుంటున్నాడు. దేనికోసం? పూజలు చేస్తే ఏవైనా దోషాలుంటే పోతాయి కదమ్మా. మా అన్నయ్య ఎందుకు పెళ్లికి ససేమిరా అన్నాడు? అది వారి వ్యక్తిగత విషయం కదమ్మా. శాస్త్రి గారు, దయచేసి నిజం చెప్పండి. అపార్థాలతో అపోహలతో మా ఇల్లు రణరంగంలో మారిపోయింది. ఎవరికి మనశ్శాంతి లేదు.
మా అన్నయ్య దాస్తున్న నిజం తెలిస్తే తప్ప ఈ సమస్యకి పరిష్కారం లేదు. అన్నింటికీ తాళపత్రాల్లో సమాధానం ఉందని నాకనిపిస్తోంది. చేతులు జోడించి అడుగుతున్నాను, నిజం చెప్పండి. నేను నిజం చెప్తున్నానమ్మా, మీరు వెంటనే ఇంటికి వెళ్ళిపోండి. మీరు బయట ఉండటం మీకంత శ్రేయస్కరం కాదు. వెంటనే వెళ్ళిపోండమ్మా. ఎందుకు కంగారు పడుతున్నారు? కొన్ని గడియలు మంచివి కాదమ్మా. మీరు ఇంటికి వెళ్ళడమే మంచిది. వెంటనే వెళ్ళిపోండమ్మా. నిజం తెలుసుకునే వెళ్తాను శాస్త్రి గారు. ఇందులో ఏముందో తెలుసుకోకుండా నేను ఇంటికి వెళ్ళను. అది కాదమ్మా. మీరు చెప్పనంత మాత్రాన నిజం నాకు తెలియకుండా పోదు. సంస్కృతం తెలిసిన ఎవరైనా వీటిలో ఏముందో నాకు చెప్తారు. వాళ్ళ దగ్గరికే వెళ్తాను. అమ్మా, అమ్మా, నేను చెప్పేది వినండి. అమ్మా, అమ్మా, హలో శాస్త్రి గారు. బాబు, ఒక దుర్వార్త. ఏంటి శాస్త్రి గారు? శాపం తాలూకు వివరాలున్న తాళపత్రాలు మీ చెల్లెలికి దొరికాయి. అవి సంస్కృత లిపిలో ఉండడం వల్ల ఆమెకింకా అసలు నిజం తెలియలేదు. మా శిష్యుడితో చదివించబోతుంటే నేను వారించాను. దివ్య గుడికొచ్చిందా? అవును బాబు, నిజం చెప్పమని నన్ను పదే పదే అడిగారు. నేను చెప్పలేదు. సంస్కృతం తెలిసిన వాళ్లతో చదివించుకుంటానని వెళ్లారు. ఆమెకి నిజం తెలియడానికి ఎంతో సమయం పట్టదు బాబు. ఇక్కడ అఖండ దీపం ఎగిసిపడుతోంది. నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది బాబు. ఇంటికి వెళ్ళమని ఎంత చెప్పినా మీ చెల్లెలు వెళ్ళలేదు. నిజం తెలుసుకునే వెళ్తానని వెళ్ళిపోయారు బాబు. శాపం గురించి తెలిసిపోయి అది తననే కబళిస్తుందని ఆమెకు తెలిసిన మరుక్షణం శాప ప్రభావం మరింత ఎక్కువగా అయిపోతుంది బాబు. వెంటనే ఆమెని ఆపండి బాబు. ఆ తాళపత్రాలు తీసుకోండి. ఆమెకు నిజం తెలియకూడదు బాబు. త్వరగా రండి బాబు. సరే శాస్త్రి గారు. నేను భయపడిందంతా జరగబోతుందా? దివ్య, అభిబాబు ఎక్కడికి వెళ్ళారు? అర్జెంటుగా దివ్యమ్మను ఆపకపోతే చాలా ప్రమాదం. సారీ సార్. ఆగు. ఈసారి ఢీ కొట్టింది నేను. పర్లేదు సార్. ఆగమన్నానా? పర్సు పడేసుకున్నావు. థ్యాంక్ యూ సార్. ఆగు. ఏంటి కంగారు? ఆగమని ఎన్నిసార్లు చెప్పాలి? పనుంది సార్. నాకు పనుంది. ఏంటిది? పేపర్ సార్. ఈ పేపర్లో ఏముందో చూడు. ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది సార్? నీ పర్సులో ఉంది. నా పర్సులోనా? ఛాన్సే లేదు సార్. నా పెళ్లి ఇప్పుడు కాదండి. నీ పెళ్లి ఎప్పటికీ కాదు గాని తాళెందుకు కొన్నావు? నేనెందుకు కొంటాను సార్? మీరే సెసమ కొన్నారేమో. తాళి నేను కొంటే బిల్లు నీ పర్సులో ఎందుకుంటుంది? అవును, ఎందుకుంది? ఎందుకుంది సార్? మర్యాదగా చెప్పు. మీ బాబుగారు తాళి కొన్నారు కదా? లేదు సార్. ఇప్పుడు కాలరే పట్టుకున్నాను. నిజం చెప్పకపోతే పీక పట్టుకుంటాను. సార్, మీ కాలు పట్టుకుంటాను. నన్ను వదిలేండి సార్. నిన్ను వదలను, మీ బాబుగారిని వదలను. చెప్తావా లేదా? అమ్మో, అభిబాబు వస్తున్నారు. గొడవ అవుతుందేమో. నిజం చెప్పడం బెటర్. చెప్తాను సార్. తాళి నాతో కొనిపించింది దివ్యమ్మ. దివ్యనా? అవును సార్. మీరు శశమ్మకు వేరే పెళ్లి చేస్తాననడంతో
ఎలాగైనా అభిబాబుకు శశమ్మకు పెళ్లి చేయాలని నాతో నిన్న తాళి కొనిపించి ఈ రోజు పెళ్లి జరిగేలా చేశారండి. అంటే ఇదంతా దివ్య ప్లానా? అవును సార్. వదలండి సార్. మరి నైట్ శశి మెళ్ళో తాళి కట్టిందెవరు? తాను కట్టలేదని అభిగాడన్నాడు. చారుకేశా, బాబు బయటికి రా. సార్, అభిబాబు పిలుస్తున్నారు. ఇప్పుడే వస్తానండి. చారుకేశా ఆగు. 5 minutes సార్, ఇప్పుడే వచ్చేస్తాను. మొత్తం దివ్య ప్లాన్ చేస్తే అభిగాడు ఏం చేసినట్టు? ఇలా చెయ్యబోతున్నానని దివ్య నాతో ఎందుకు చెప్పలేదు? అసలు ఇంట్లో ఏం జరుగుతోంది? అభిబాబు, చారుకేశా, ఒక ప్రాబ్లం వచ్చింది. మీకో విషయం చెప్పాలి బాబు. ముందు నేను చెప్పేది విను. ఇది అర్జెంట్ బాబు. ఇది అంతకంటే అర్జెంట్. శాపం వివరాలున్న తాళపత్రాలు దివ్య చేతికి దొరికాయంట. ఆ విషయమే మీతో చెప్పాలని నేను మీకోసం వెతుకుతున్నాను బాబు. నీకెవరు చెప్పారు? బామ్మగారు కల్పన మేడం మాట్లాడుకుంటుంటే నేను విన్నాను బాబు. ఆ పత్రాలు తీసుకుని దివ్యం ఎటో వెళ్ళిపోయారు. తను గుడికెళ్ళింది చారుకేశా. శాస్త్రి గారు కాల్ చేశారు. ఆయనకు దివ్య పత్రాలు చూపించి వివరాలు అడిగిందంట. శాస్త్రి గారు ఏదో చెప్పి కవర్ చేశారంట. దివ్య నమ్మకుండా అసలు నిజం తెలుసుకుంటానని వెళ్ళిందంట. దివ్యమ్మకు నిజం తెలిస్తే చాలా పెద్ద సమస్య అవుతుంది బాబు. అదే శాస్త్రి గారు చెప్తున్నారు. గుళ్ళో అఖండ దీపం ఎగిసి పడుతుందంట. దివ్యకు శాపం గురించి తెలిస్తే మరింత ప్రమాదం అంటున్నారు. మనం వెంటనే దివ్యను ఆపి ఇంటికి తీసుకురావాలి చారుకేశా. లేదంటే దివ్య మనకి దక్కదు. పదండి బాబు, వెళ్దాం. పద. ఇంత కంగారుగా వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? భగవంతుడా, దివ్యకు నిజం తెలియకుండా చేయి. నీపైనే భారం వేశానయ్యా. దివ్యకు శాపం గురించి తెలిస్తే ఈ ఇంట్లో శోకం తప్ప సంతోషం ఉండదు స్వామి. నువ్వే దిక్కు. పంతులు గారు, చెప్పండమ్మా. ఈ తాళపత్ర గ్రంథాల్లో ఉన్నది మీరు చదివి చెప్పగలరా? ఇది సంస్కృతంలో ఉంటుంది, నాకు తెలియదమ్మా. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా పంతులు గారు? సంస్కృతం తెలిసిన వారంటే ఒక స్వామీజీ ఉన్నారమ్మా. ఎక్కడుంటారు? రాములవారి విగ్రహం దగ్గర ఉంటారమ్మా. వారు సంస్కృతంలో పండితులు. వారైతేనే మీకు అన్ని వివరాలు చెప్పగలరు. అక్కడికి వెళ్ళండమ్మా. థ్యాంక్ యూ పంతులు గారు. మంచిదమ్మా. శాస్త్రి గారు, ఏమైంది బాబు? మీ చెల్లెలు ఎక్కడికెళ్ళిందో తెలిసిందా? లేదు శాస్త్రి గారు, తనని వెతుక్కుంటూనే ఇక్కడి వరకు వచ్చాం. అవును, త్వరగా ఆమెను ఆపాలి బాబు. ఆ అఖండ దీపం చూడండి ఎలా ఉగ్రరూపం దాల్చిందో. ఇది మృత్యువుకి సంకేతం బాబు. మీ చెల్లెలు నిజం తెలుసుకునే ప్రయత్నంలో ఉంది. అది ఆమె ప్రాణాలకే ప్రమాదం. మీరు త్వరపడాలి. దివ్యమ్మ ఎక్కడికి వెళ్ళుంటారు శాస్త్రి గారు?
సంస్కృతం తెలిసిన పండితుల దగ్గరికి వెళ్తానంది బాబు. అలాంటి వారు ఈ దగ్గరలో ఎవరైనా ఉన్నారా? దగ్గరలో అంటే ఒక్క నిమిషం.